sona kyun rab ne ఫ్రెండ్స్ ఇదే వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లోనూ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళైతే చూడండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీ దగ్గర ఉన్న అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ పైన అయితే టచ్ చేయండి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్స్ పైన టచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను, అదైతే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా లిరిక్స్ ప్లస్ మ్యూజిక్ అయితే ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్లస్ పైన టచ్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన టచ్ చేసి వివాల్ పైన టచ్ చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే 1 by 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో పైన టచ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకన్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ పైన టచ్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే ఈ ఫోటోని అయితే ఉంచేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు ఉంచేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటో పైన టచ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అయితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకన్ పైన టచ్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన టచ్ చేసి వివాల్ పైన టచ్ చేసి సెకండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మళ్ళీ ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకన్ పైన టచ్ చేయండి. మళ్ళీ 3 డాట్స్ పైన టచ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫిల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఫోటో పైన టచ్ చేసి ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేశాను ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు వీడియో ఎంట్రీకి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను యాడ్ చేసుకొని మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేనైతే ఫోటోస్ అయితే వీడియో ఎంట్రీకి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా అయితే ఎంట్రీకి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంట్రీకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను లేటెస్ట్గా అప్డేట్ తీసుకొచ్చినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అదైతే ఇక్కడికి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఫోటోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అందులో మిడిల్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఫోటో దగ్గరికి వచ్చేసి ఫ్రెండ్స్ ఈ ఫోటో అయితే వదిలేయండి. తర్వాత సెకండ్ ఫోటో పైన టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఓ ఫోటో అయితే వదిలేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఓ ఫోటో వదిలేసిన తర్వాత మళ్ళీ ఫోర్త్ ఫోటో పైన టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇదే విధంగా వీడియో ఎంట్రీకి అయితే 1 by 1 అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక ఫోటో ఇచ్చి ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫోటో దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఈ ఫోటో అయిపోయిన తర్వాత మళ్ళీ 3 ఫొటోస్ అయితే వదిలేయండి ఫ్రెండ్స్. 1 2 3 ఫొటోస్ వేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటోకి అయితే ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఫోటో పైన టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మీరు 3 ఫొటోస్ వదిలేసిన తర్వాత ఇంకో ఫొటోస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఫొటోస్కి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు వీడియో ఎంట్రీకి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఫోటో పైన టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫొటోస్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మిగిలి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఫొటోస్ అనేది, ఆ ఫొటోస్కి మాత్రమే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో పైన టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో మీరు ఫొటోస్ అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయకుండా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ఫొటోస్కి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఈ విధంగా మీరు ఎండర్కి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తానికి వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ పైన ఈ వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ పైన టచ్ చేసి ఎక్స్పోర్ట్ పైన టచ్ చేసినట్టయితే వీడియో అయితే సేవ్ అయిపోద్ది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.